అందరి జీవితాలు గాల్లో దీపాల్లాగానే మిగిలిపోతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ దేశాధినేతలకు, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. అంతర్జాతీయంగా పెరిగింది అది ఇదని బంగారం ధరల సాకు పెట్టి మీరు చేతులు దులుపుకొని కూర్చుంటే ఇక్కడున్న మహిళలకే అది పెను భారంగా మారుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఏదో ఒక పథకాల రూపంలో తెచ్చి పేదంటి ఆడబిడ్డలకు మీరు ఆ బంగారాన్ని ఎలా ఇస్తారో అలాంటి ఒక పథకాలు తీసుకురండి అని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటిలో మహిళలకి బంగారం అంటే ఒక గౌరవము, ఒక ప్రతీకలాగా నిలిచేటువంటి పరిస్థితి. కానీ ఉన్నటువంటి గోల్డ్ రేట్లు పెరగడంతో కనీసము బయటికి వెళ్ళాలంటే ఒరిజినల్ గోల్డ్ కాకుండా సార్ రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు గౌరవం కోసం. కానీ ఈ రేట్లు చూస్తే బంగారాన్ని కొనాలంటే కూడా భయపడిపోతున్నారు. ఏంటి, ఎలా చూస్తారు? ఇప్పుడు బంగారం కొనాలా, గౌరవంగా కాపాడుకోవాలా, ఏం చేయాలని ఏం చెప్తారు సార్? ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే బంగారం లేనోళ్ళు ఏం చేస్తున్నారు అంటే రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు కదా. బీద ప్రజలు కనీసం ఆ రోల్డ్ గోల్డ్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఇళ్ళల్లో కిరాయికుంటున్నారు. కిరాయి ఇస్తామా 2000, 3000, 4000 తిప్పితే 10,000 కూడా పెడుతున్నారు. వాళ్ళు రోజు సంపాదించే సంపాదన 500, 300, 200, అంతకంటే ఎక్కువ లేదు. ఈ గోల్డ్ రేటు రోజు రోజుకు రెట్టింపే అవుతుంది. కాబట్టి బీద ప్రజలు ఎక్కడ పోవాలి? వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఎట్లా చేయాలి? గవర్నమెంట్ ఏం తక్షణమే చర్య తీసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.